ఇటే ఎక్కడికి ఎందుకంటే నా పేరు పుట్టబోయిన మాధవరావు యాదవ్, జలదంకి ఎంపీటీసీ. కావలి నుంచి దుత్తలూరు వరకు నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు ఈరోజు సరైనటువంటి మౌలిక వస్తువులు కల్పించకుండా నాసిరకమైనటువంటి మెటీరియల్స్తో ఈరోజు నిర్మించడం వల్ల వాహనదారులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్వర్టుల దగ్గర కుంగిపోతున్నా కనీసం పట్టించుకున్నటువంటి పాపన పాలేదు. ఈ బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నటువంటి యాజమాన్యం కనీసం ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు నాసిరకంగా ఉన్నాయో లేదో అవగాహన లేకుండా ఎక్కడి నుంచి ఏ విధంగా ఈ మెటీరియల్స్ తీసుకొని వస్తున్నారో ఈరోజు కొన్ని దిక్కల్లో చూస్తే పూర్తిగా కుంగిపోతుంది కల్వర్టుల దగ్గర. అదేవిధంగా వాహనదారులు వస్తున్నప్పుడు టూ వీలర్స్ బళ్ళు పోవాలంటే చాలా ఇబ్బంది, చాలా రకమైనటువంటి ఇబ్బంది కళ్ళకు కొడుతుంది. చాలా యాక్సిడెంట్లు జరిగాయి. ఇటీవల వర్షాలు మొదలైనప్పుడు అనేక దగ్గరలా కుంగిపోయి యాక్సిడెంట్లు జరిగినాయి. దీని మీద అధికారులు స్పందన ఎక్కడ పోయింది? అధికారులు స్పందించడంలా వెంటనే ఈరోజు దుమ్ము లేస్తూ చూడండి ఒకసారి వాహనాలు పోతుంటే వెనకొచ్చేటటువంటి టూ వీలర్ వాహనాన్ని నడిపేటువంటి వ్యక్తి అనేక దగ్గర యాక్సిడెంట్ జరిగింది. చాలామంది ప్రాణాపాయ స్థితికి కూడా చేరారు. దీని మీద వెంటనే అధికార యంత్రాంగం దీని మీద స్పందించాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బైపాస్ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్నటువంటి అవకతవకలపై పూర్తిగా ఎంక్వైరీ కూడా చేయాలని మేము
డిమాండ్ చేస్తున్నాం, గట్టిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. బైపాస్ రోడ్డు నిర్మిస్తుంటే ఇరువైపులా హెచ్చరిక బోర్డులు పెట్టాల్సినటువంటి కనీస బాధ్యత ఈరోజు కనుమరుగైంది. ఇక్కడ ఈరోజు వస్తున్నటువంటి వాహన చోదకులు హెచ్చరిక బోర్డులు లేకపోవటం వల్ల ప్రమాదాలు బారిన పడుతున్నారు. దీన్ని కూడా వెంటనే అధికారులు దృష్టి పెట్టాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ఈ యజమానుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శ్రీనివాసులు, మాది వచ్చేసి బొమ్మరాచారు. ఇక్కడ తూముల కోసమని కొంచెం పగలగొట్టుంటే సరిపోయింది. ఆ కొంచెం కాకుండా ఇక్కడ నుంచి అక్కడ 1000 అడుగులు పగలగొట్టారు. 6 నెలల నుంచి అట్టే ఉంది. ఒక బస్సు పోతే వెనకాల బైకులలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా యాక్సిడెంట్లు కూడా కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి. ఆ దుమ్ముకి వాళ్ళు కళ్ళు మూసుకొని అటెండెంట్ పడే బైకులు పడిపోవటం, ఇవాళ ఒక కారు పడిపోవటం, ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఈ విధంగా లేకుండా త్వరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎక్కడిదే ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఇక్కడ పాత ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ దాకా ఈ ఒక 1000 అడుగుల దూరంలో చాలా ఇబ్బందిగా ఉంది. ఏ ఊరు దగ్గర? ఇది వచ్చేసి ఇంజమూరు నుంచి కలిగిరి రోడ్డు, ఇంజమూరు నుంచి పెట్రోల్ బంక్ తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి కాడ నుంచి మేము పాత ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ దాకా 1000 అడుగుల దూరం. నా పేరు ప్రసాద్. మేము దొత్తులూరు పోతున్నాము. ఇంజమూరు కాడ హైవే వేస్తున్నారు. మాకు తెలియక వచ్చేసాము. అది చూసుకోక బండి సైడ్ దిగేసింది. అంతవరకు వస్తున్నారు. ఇక్కడ డైవర్షన్లో ఏం పెట్టలేదు, మేము చూసుకుంటూ పోయేవాళ్ళం. మాకు తెలియక వచ్చేసాము. స్పీడ్లో ఉన్నప్పుడు మాకు కంట్రోల్ కాదు, బండి కిందకి దిగేసింది. ఇప్పటికైనా ఈ రోడ్ని ఎప్పుడైనా ఇది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.